మన భారతదేశం. భారతదేశం కర్మభూమి. కర్మభూమి అయిన మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి వివాహ వ్యవస్థను నిర్మించారు మన ఋషులు. ఆ ఋషి సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక వివాహ సన్నివేశాన్ని తెలుసుకోవడమే ప్రస్తుత పాఠ్యాంశం. అదే బసవేశ్వర పరిణయం. బసవేశ్వర పరిణయం, పరిణయం అనే పదానికి ఉన్న అనేక పర్యాయ పదాల్లో వివాహం, కళ్యాణం, పెండ్లి, పాణిగ్రహణం ఇలా చాలా పేర్లు ఉన్నాయి. వివాహం అంటే విశేష వాహనం, వివాహం విశేషంగా మోయబడేటటువంటి ఒక చక్కటి ప్రక్రియ వివాహం. ఈ వివాహం వధూవరులకు శాశ్వతమైనటువంటి ఒక కలయికను కల్పిస్తుంది వివాహం. వివాహంలో వధూవరులు ఒకసారి మంగళసూత్ర ధారణ వధువు మెడలో జరిగిన తరువాత జీవితాంతము వారు భార్యాభర్తలుగా సుఖ సంతోషాలతో, కష్టాలలో, సుఖాలలో, బాధ్యతలలో ఆ విధంగా జీవనం కొనసాగిస్తారు. అంతటి గొప్ప వ్యవస్థ వివాహ వ్యవస్థ. కేవలం ఇద్దరు వ్యక్తులను కలపడమే ఈ వివాహంలో ఉన్నటువంటి గొప్పతనం కాదు. రెండు కుటుంబాలను కలపడం, రెండు కుటుంబాల ద్వారా కలిసినటువంటి ఆ వధూవరులు వారు వారి సంతానంతో వారి గౌరవ ప్రతిష్టలు పెంపొందించాలి, వారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలి, జీవితాంతము ఎంతో కొంత ప్రగతిని సాధించాలి. అంతటి బాధ్యతతో కూడినటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ. ఆ వివాహాన్ని పూర్వకాలంలో 8 విధాలుగా ఉన్నాయని మన వాళ్ళు చెప్పుకున్నారు. ఏంటి అంటే బ్రహ్మోదైవ తథైవర్షః, ప్రాజాపత్య తథాసురః, గాంధర్వో రాక్షసశ్చైవ, పైశాచః అష్టమోస్తథాః. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఋషి వివాహం, ప్రజాపతి వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచ వివాహం అనేటటువంటి 8 వివాహ వ్యవస్థలు ఉండేవని పెద్దలు చెప్తున్నారు. మనందరం అనేకమైన వివాహాలకు హాజరవుతుంటాం. హాజరయ్యే సమయంలో మన దృష్టి ఆ వివాహం ఎంత అద్భుతంగా ఆడంబరంగా జరిగింది, ఏ విధంగా అలంకరించారు, ఏమేమి భోజనాలు చక్కగా ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం. కానీ ఆ వివాహ వధూవరులకు ఆ పురోహితుల వారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారిద్దరిని ఏ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని వారిలో ఏ విధంగా ఇనుమడింపజేసి ఈ విధంగా ఉండమని సాక్షాత్తు నవగ్రహాల సాక్షిగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభమవుతుంది పురోహితుల ద్వారా వివాహ కార్యక్రమం. అదే వివాహ తంతు అని కూడా అంటారు. ఆ వివాహ తంతుని చక్కగా మీరు ఇప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి పిల్లలు. అదే మొదటిది విఘ్నేశ్వర పూజ, అలాగే పుణ్యాహవచనం, కంకణ పూజ, ఆదిత్యాది నవగ్రహాల స్వాగతం. ఎందుకంటే నవగ్రహాల యొక్క అనుగ్రహము లేనిదే ఈ లోకంలో మనం జీవించలేమనేటటువంటి ఒక ప్రగాఢ విశ్వాసము గల హైందవ జీవులం మనం. అలాగే కన్యాదానం. కన్యాదానాన్ని అద్భుతమైనటువంటి విశేషమైన దానంగా గుర్తిస్తారు మన వాళ్ళు. కన్యాదానం చేసినందువలన ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది అని మన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి అరుంధతి నక్షత్ర దర్శనం, అలాగే ఉంగరాలు వెతికించడం, వధూవరులు ఇద్దరు ఒక చిన్న
కేళి ఆట రూపంలో ఉంగరాలను ఒక బిందెలో వేసి వారిద్దరి చేత వెతికించడం, ఎవరికి ఏం దొరికినదా అనేది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యతకు ఉదాహరణగా ఈ క్రీడను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఫలదానాలు, అలాగే ఆశీర్వచనం. పురోహితుల వారు ఆ నూతన వధూవులను శతమానం భవతు శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత మంగళహారతి జరుగుతాయి. ఇందులో ఫలదానాలు ఇస్తారు. కార్యక్రమానికి వివాహ వేడుకకు హాజరైనటువంటి స్త్రీలందరికీ తాంబూలాదులు ఇచ్చి ఆ విధంగా ఫలదానాలు ఇచ్చి ఆ విధంగా అతిథులను సత్కరిస్తారు. ఇది వివాహ సంప్రదాయం. వివాహం జరిగే తీరు ఇది. పిల్లలు ఒకసారి గమనించండి, ఎంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం వివాహం. అటువంటి వివాహ వ్యవస్థను అందించినటువంటి ఋషులు ధన్యజీవులు. సరే, ఇప్పుడు వివాహం గురించి ఇంతవరకు ఎందుకు చెప్తున్నారండి? వివాహం యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు ఆ విషయానికి వచ్చాము అంటే అందులో పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠం బసవేశ్వర పరిణయం. ఈ బసవేశ్వర పరిణయం అనే పాఠాన్ని ఏ ఉద్దేశంతో పాఠ్యాంశంగా చేర్చారు? దీనిని ఎవరు రాశారు? బసవేశ్వరుడు ఎవరు? ఏ ఉద్దేశ్యముతో కూడినటువంటి ఆలోచనతో ఈ పాఠాన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనే దాన్ని ఒక్కొక్కటి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. బసవేశ్వర పరిణయంలో ఒక మొదటి భాగాన్ని మాత్రమే ఈ అంశంలో, ఈ యొక్క పాఠంలో అంశముగా తీసుకోవడం జరిగింది. అయితే ఏ ఉద్దేశ్యము, ఎవరు రచించారు, ఏంటి అంతా ఈ పాఠంలోకి వెళ్ళాక ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందు మనం విఘ్నేశ్వర పూజ, ఫలదానాలు అన్నీ తెలుసుకున్నాం కదా. వాటి తాలూకా ఎలా చేస్తారు అనే దాన్ని మనం ఇక్కడ రూపకల్పన చేశాం. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, ఆదిత్యాది నవగ్రహాల స్వాగతం, కన్యాదానం, అలాగే జీలకర్ర బెల్లం. వాళ్ళిద్దరి మధ్యలో జీలకర్ర, వధూవరుల యొక్క శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఎందుకంటే జీలకర్ర బెల్లం రెండు కలిసినంత విధంగా వాళ్ళు నిత్యము జీవితాంతము కలిసి ఉండాలనే ఆలోచనతో. అలాగే మంగళసూత్ర ధారణ. ఒకసారి మంగళసూత్రం వధువు మెడలో పడిందంటే జీవితాంతము అతడే భర్తగా భావించాలి. అలాగే బ్రహ్మముడులు, అలాగే తలంబ్రాలు, సప్తపది యొక్క ప్రత్యేకత ఒకసారి చూద్దాం. ఈ మంగళసూత్ర ధారణ చూసాం, ఆ తర్వాత బ్రహ్మముడులు, ఆ తర్వాత తలంబ్రాలు, తర్వాత సప్తపది. చూడండి అక్కడ ప్రత్యేకించి 7 అడుగులు హోమగుండం చుట్టూ వధూవరులను చుట్టూ నడిపించి 7 అడుగులు వేయిస్తారు. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఆ సప్తపదిలో. ఆ విధంగా తరువాత అరుంధతి నక్షత్ర దర్శనం. వివాహ సమయంలో వధూవరులకు అరుంధతి నక్షత్రం, వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి పతివ్రత శిరోమణులలో గొప్పది. అటువంటి వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి నక్షత్ర దర్శనం జరిగితే ఆ దంపతులను చూసినట్లయితే ఆ దంపతుల వలె ఆదర్శ దంపతులుగా వీళ్ళు జీవిస్తారు అని మన యొక్క నమ్మకం. అలాగే ఉంగరాలు వెతికించడం, ఫలదానాలు, ఆశీర్వచనం, మంగళహారతి. ఇప్పుడు ఈ పాఠాన్ని రాసినటువంటి కవి గురించి తెలుసుకుందాం. కవి పేరు పాల్కురికి సోమనాథుడు. బసవేశ్వర పరిణయం అనే పాఠాన్ని రచించినటువంటి కవి పేరు పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుని యొక్క విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని చరిత్రను బసవ పురాణంగా మార్చిన కవి పాల్కురికి సోమనాథుడు.
బసవేశ్వరుని యొక్క చరిత్రను బసవ పురాణంగా మార్చారు. ఒక వ్యక్తి యొక్క చరిత్రను ఒక పురాణంగా మార్చినటువంటి స్థిత ప్రజ్ఞులు పాల్కురికి సోమనాథుడు. బసవేశ్వరుడు ఎవరు, ఆ విషయాలను తర్వాత అంశంలో తెలుసుకుందాం. పురాణం అంటే పురా అపినవం పురాణం. ఒక పురాణాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా సరే ఇంకా చదవాలనిపించేదే పురాణం. బసవేశ్వరుని యొక్క చరిత్రను కూడా బసవ పురాణంగా రాశారు అంటే ఆ బసవేశ్వరుడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి మహాత్ముడు, ఏ విధంగా అతను యొక్క చరిత్రను ఈ పాల్కురికి సోమనాథుడు రాయడానికి ఎంతటి అవకాశం వచ్చిందో మనం బసవేశ్వరుని విషయంలోకి వెళ్ళేటప్పుడు చూద్దాం. ఇప్పుడు పాల్కురికి సోమనాథుని యొక్క ప్రతిభా పాండిత్యాలను ఒక్కసారి పరిశీలిద్దాం. బసవ పురాణాన్ని ద్విపద ఛందస్సులో రచించారు పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణం 7 ఆశ్వాసాల గ్రంథం. 7 ఆశ్వాసాల గ్రంథమైనటువంటి ఆ బసవ పురాణం ద్విపద అనే ఛందస్సులో రచించారు. ద్విపద అనేది ఛందో రీతిలో ఒక భాగం. ద్విపద ఛందస్సులో ఉన్నటువంటి సాహిత్యం కూడా చాలా తక్కువగా ఉంది మన తెలుగు సాహిత్యంలో. పాల్కురికి సోమనాథుడు తండ్రి విష్ణురామిదేవుడు, తల్లి శ్రీయాదేవి, జన్మస్థలం ఓరుగల్లుకు దగ్గరలోని పాలకురికి అనే గ్రామంలో పాల్కురికి సోమనాథుడు జన్మించారు. ఈయన రచించినటువంటి రచనలు చూద్దాం. బసవ పురాణం. బసవ పురాణం తెలుగులో వచ్చిన మొట్టమొదటి పురాణం. జైన మతము యొక్క పరోక్ష ప్రభావం చేత తెలుగులో రచించబడినటువంటి అద్భుతమైనటువంటి పురాణం బసవ పురాణం. ఇది 7 ఆశ్వాసాల గ్రంథం. తరువాత అనుభవ సారం, అలాగే బసవోదాహరణం, వీరు రచించినటువంటి రచనలు. వృషాధిప శతకం, ఇతను ఒక చక్కటి వృషాధిప శతకం, ఉత్పలమాల, చంపకమాల, వృత్త పద్యాలతో రచించినటువంటి శతకం. బసవ 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 వృషాధిప అనే మకుటంతో ఈ వృషాధిప శతకాన్ని రచించారు. అలాగే పాల్కురికి ఇంకా చతుర్వేద సారము, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్రము అనేటువంటి రచనలు చేసినటువంటి ఒక అద్భుతమైన ఇది. ఇతని యొక్క కాలాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. పాల్కురికి అనేకమైనటువంటి సాహితీ ప్రక్రియలు, కేవలం పద్యం అనేది కాకుండా ఛందస్సులో రగడ, గద్య, పంచకం, అలాగే అష్టకం, ద్విపద, ఇన్ని ప్రక్రియలలో తన రచనలన్నీ చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. ఇతడికి తెలిసినటువంటి భాషలు అలాగే శతకం కూడా. పాల్కురికి బహుభాషా కోవిదుడు. అతనికి సంస్కృతం, అలాగే తమిళం, మరాఠీ, కన్నడ భాషలు చక్కగా ఈ భాషా పదాలను వారి రచనల్లో చక్కగా ఇనుమడింప చేయగలిగినటువంటి బహుభాషా కోవిదుడు పాల్కురికి సోమనాథుడు. ఇతని యొక్క శైలిని మణి ప్రవాళ శైలి. ఇతని యొక్క రచన దేశీయ సంప్రదాయంలో మణి ప్రవాళ శైలిలో రచించారు బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు. ప్రస్తుత పాఠం బసవ పురాణంలోని ప్రథమ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది. సరే, గ్రంథం గురించి తెలుసుకున్నాం, ప్రక్రియ గురించి తెలుసుకున్నాం, రచించినటువంటి కవి గురించి తెలుసుకున్నాం. ఇంతకీ బసవేశ్వరుడు ఎవరు? ఈ బసవ పురాణాన్ని రాయడానికి ఆధారమైనటువంటి బసవేశ్వరుడు ఎవరు? బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రంలో జన్మించినటువంటి హింగుళేశ్వర భాగవాటి అగ్రహారం అనే అగ్రహారంలో జన్మించినటువంటి ఒక మహాత్ముడు మన బసవేశ్వరుడు. ఇతను చేసినటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇతను మాదాంబ మాదిరాజు దంపతులకు జన్మించారు. ఎప్పుడు అంటే దాదాపుగా 1160లో జన్మించి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ తను ఏం చేశారు అంటే వీరశైవ మతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇదేంటండి శైవ మతం ఏంటి, వీరశైవ మతం ఏంటి అని అనుకుంటున్నారా పిల్లలు? ఆ రోజులలో శైవం వైష్ణవం అనేటటువంటి మత భేదాలతో హైందవంలో అనేకమైనటువంటి విభేదాలు కలిగాయి. అట్లాంటి వీరశైవాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు బసవేశ్వరుడు. శివ కవి యుగము అనేటటువంటి కొంతకాలాన్ని మన సాహిత్య చరిత్రకారులు కొంత సమయాన్ని శివ కవి యుగముగా కూడా చిత్రీకరించారు. ఎందుకంటే ఆ సమయంలో వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా శివుని యొక్క ప్రత్యేకతను తెలిపేవే. కాబట్టి ఏమన్నారంటే చూడండి, ఇతను బలదేవుడు, బలదేవుడు బసవేశ్వరునికి మేనమామ. వీరి యొక్క కూతురే గంగాంబ. బలదేవ దండనాయకుడు కళ్యాణ కటక రాజైన బిజ్జలుడి దగ్గర కోశాధికారి. బలదేవ దండనాయకుడు కళ్యాణ కటక రాజైన బిజ్జలుడి దగ్గర కోశాధికారి. వారి మేనల్లుడే బసవుడు. పరమశివుణ్ణి పూజించేవాడు బసవేశ్వరుడు. పరమశివుణ్ణి శైవాన్నే వీరశైవాన్నే అతను నమ్మారు. అతను ఏం చేశారో చూద్దాం. పరమశివుణ్ణి ఆరాధించేవారంతా ఒకటే మతమని, కుల మత వర్గ జాతి విభేదాలకు అతీతమైన సమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్ముడు బసవేశ్వరుడు. వీరశైవాన్ని ఆరాధించే వాళ్ళందరూ ఒకటే మతం, కులం, ఒకటే వర్గం, జాతి విభేదాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించినటువంటి గొప్పవాడు మహాత్ముడు మన బసవేశ్వరుడు. అందుకే ఆ బసవేశ్వరుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పాల్కురికి సోమన బసవేశ్వర పురాణాన్ని రచించారు. ఇప్పుడు బసవేశ్వరుడు ఎవరో తెలిసింది. బసవ పురాణాన్ని రచించినటువంటి కవి గురించి తెలిసినది. మరి ప్రాచీనమైనటువంటి వివాహ వ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉండేవి తెలియచేయడం అనేటటువంటి ప్రధాన ఉద్దేశ్యంతో ఈ పాఠ్యభాగం ఇవ్వడం అనే విషయాన్ని కూడా మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలు అడుగంటిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో నూతనంగా ఇప్పుడు మీ పిల్లలకు మీకు తెలియాలి. సంస్కృతి అంటే ఏంటి, మన సంప్రదాయం అంటే ఏంటి, మన దేశం యొక్క గొప్పతనం ఏంటి. ఎత్ర పతివ్రతాః సంతి తం జానీమే భారతదేశం అని అంటారు. ఎక్కడైతే పతివ్రతలు నివసిస్తుంటారో అది భారతదేశంగా గుర్తించాలి అని భారతదేశం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపినటువంటి మహానుభావుడు మాట్లాడినటువంటి మాట అది. కాబట్టి ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలనే ఆలోచనతో ఇవ్వబడినటువంటి ఈ పాఠాన్ని అసలు ఏం జరిగింది, బసవేశ్వర పరిణయం, బసవేశ్వరుడికి ఎవరినిచ్చి వివాహం చేశారు? బలదేవ దండనాయకుడైన గంగాంబనిచ్చి వివాహం జరిపించాలనుకున్నారు. వివాహం జరిపించడంతో అయిపోయిందా? ఆ రోజులలో వివాహ సన్నివేశాలు, వివాహ అలంకరణలు, వివాహానికి సమయంలో ఏ విధంగా అతిథులను ఆహ్వానము, ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు జరిపేవాళ్ళు, ఏ విధమైనటువంటి అలంకారాలు అందించేవారు, ఆ నగర వీధులు, పురవీధుల గుండా ఏ విధమైనటువంటి చక్కటి నాట్య సంగీత నృత్యాది రీతులు ఏ విధంగా జరిగేవి తెలుసుకోవడమే ప్రస్తుత పాఠ్యాంశ ఉద్దేశం. బసవేశ్వరునికి గంగాంబతో వివాహం జరిగినటువంటి సమయంలో తన మేనమామ అయిన బలదేవ దండనాయకుడు ఆ పుర వీధులను, కళ్యాణ కటక నగరాన్నంతా ఎంత అద్భుతంగా పుర వీధులను ఏ విధంగా అలంకరించారో, ప్రస్తుత వివాహంలో జరుగుతున్నటువంటి వివాహ సమయంలో ఉన్నటువంటి అలంకరణల కంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా అలంకరణలు ఉండేవో అది మనం తెలుసుకోవడమే ఇప్పుడు మనం ప్రధాన యొక్క ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ పద్యాన్ని చూడండి. ఈ పద్యం ఈ మకర తోరణములు, ముకుర తోరణములు ఈ రెండు పాదాలు కలిపితే దీన్ని ద్విపద అంటారు. పై రెండు కలిపి ఒక పద్యం,
3వ లైను 4వ లైను కలిపి ఒక పద్యం. పద్యం అంటే సాధారణంగా మీకు తెలుసు 4 పాదాలు ఉంటాయని, కానీ ద్విపదలో 2 పాదాలు, 2 పాదాలతో ఛందస్సుతో ఏర్పాటు చేయబడింది ద్విపద. అందులో మకర తోరణములు మణితోరణములు ముకుర తోరణములు మునుగట్టబనిచి, ఆ కళ్యాణ కటక నగరాన్ని బలదేవ దండనాయకుడు బసవేశ్వర గంగాంబల వివాహం నిమిత్తము మకర తోరణాలతో మణితోరణాలతో ముకుర తోరణాలతో చక్కగా అలంకరించారు. మకర తోరణాలంటే మకరం అనే పదానికి అర్థం మొసలి. మొసలి మొసలి ఆకారంలో వచ్చేటట్లుగా అద్భుతమైనటువంటి తోరణాలను నిర్మించారు. అలాగే మణితోరణములు మణులతో వజ్రాలతో వైఢూర్యాలతో ఆ కళ్యాణ కటక నగరాన్నంతా అలంకరించారు. ముకుర తోరణములు, ముకురము అంటే మల్లెపూలు, మల్లెపూల తోరణాలను నిర్మించారు. అలా చక్కగా కళ్యాణ కటక నగరాన్ని ఈ వివాహం కోసము బలదేవ దండనాయకుడు అంత అద్భుతంగా అలంకరించారు. మునుకట్టన్ వనిచి, తన వారినందరినీ ఆ విధంగా నిర్మించండి, ఆ విధంగా పురవీధులను అలంకరించండి అని తెలియజేశాడు. చూడండి, కలియుగ వీధుల కస్తూరియలుకు డెలమి ముక్తాఫలంబులు మృగులిడు. చూడండి, మణులతో తోరణాలు కట్టారు, అలాగే మల్లెపూలతో తోరణాలు కట్టారు, ముత్యాలతో ముగ్గులు వేశారు. ముత్యాలతో ముగ్గులు వేశారు. ఒక ఉదాహరణకు ముత్యంతో ముగ్గు వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇందులో చూడండి ఒక్కసారి. అలాగే 2 భక్తుల పిలువుండు మీరెదురు ఉండు వేగమతోడి తిండు తిండనచు ఇటువచ్చు నయ్యలకెదురు వచ్చుచును అటవచ్చు నయ్యల గద్ది మ్రొక్కుచును. 2 భక్తుల విలువుండు, దాన్ని మనం విలువుండుగా చదవండి. అయ్యా జంగమ దేవరులారా రండి, మీరు ఆ విధంగా ఈ వివాహ సన్నివేశానికి రండి అని చెప్పి ఒండు వేగమతోడి తెండు తిండనచు, వారు వస్తున్నారు, వారికి కావలసినటువంటి అతిథి మర్యాదలు చేయండి, వారికి ఆసనాలు కల్పించండి, వారికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి అని చెప్పి ఆ విధంగా అనేక మంది వివాహ వేడుకలకు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇటవచ్చునయ్యల, అయ్యలు అంటే పెద్దలు, ఇలా వస్తున్నటువంటి పెద్దలను ఎదురు వచ్చుచును, ఎదురుగా వెళ్ళి అటవచ్చునయ్యల, ఆ విధంగా అటుపక్క నుంచి వచ్చిన పెద్దవారిని అర్ధి మ్రొక్కుచును, ప్రేమతో గౌరవంతో భక్తితో వారికి నమస్కరిస్తూ అయ్యా రండి, ఆ విధంగా మీ ఆసనాన్ని స్వీకరించండి, ఈ కళ్యాణాన్ని తిలకించండి, ఈ కళ్యాణ వైభవాన్ని మీరు తిలకించి కడుపు నిండా భోజనం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు వెళ్ళండి అని చెప్పి అంత చక్కగా ఆహ్వానిస్తున్నారు. బలదేవ దండనాయకులు ఏర్పరిచినటువంటి అనేక మంది సేవకులు. మరి ఆతిథ్యం అంటే అది వివాహానికి మనం వెళ్ళే సమయంలో వెళ్ళేటప్పుడు మనం ఆతిథ్యం తీసుకోవడం, ఆ విధంగా మనల్ని ఆహ్వానించడం, మనకు ఆసనాన్ని కల్పించడం, మనకు కావలసినటువంటి అర్ఘ్యపాద్యాదులు ఏర్పాటు చేయడం, చక్కగా ఆశీర్వచనం చూడడం, వివాహ సన్నివేశాన్ని కనులారా వీక్షించడం, తద్వారా ఆ కార్యక్రమాన్ని వీక్షించి తిరిగి మన ప్రాంతానికి చేరడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, వివాహ ప్రక్రియ. ఆ విధంగా అలంకరించారు ఎవరు? నగర వీధులలో ఉన్నటువంటి కళ్యాణ కటక నగరాన్నంతా ఆ విధంగా అలంకరించారు. ఇప్పుడు వివాహాలు అలంకరణ ఎలా ఉంటుంది? అంతా విద్యుత్తు దీపాలు, ఎక్కడ చూసినా విద్యుత్తు దీపాలు, ఎక్కడ చూసినా బఫే భోజనాలు. ఎవరు మనల్ని ఆహ్వానించరు, ఆతిథ్యాన్ని ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వచ్చిన వాళ్ళు వస్తారు. మనం కాస్త కేవలం ఆ వివాహం ఏం జరుగుతున్నది, ఎలా జరిపిస్తున్నారు అనే శ్రద్ధ కూడా మనకి ఉండదు. వచ్చామా, భోంచేశామా, కట్న కానుకలు ఇచ్చామా, వెళ్ళామా అనేటువంటి పరిస్థితిలో మనం ఈ రోజుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నాం పిల్లలు. అందుకనే
ప్రాచీనమైనటువంటి వివాహ వ్యవస్థను తెలుసుకోవాలి. వచ్చిన అతిథులకి ఎంత చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చారు, ఎంత చక్కగా స్వాగతాన్ని పలికారు. ఆ విధంగా వాళ్ళందరినీ ఆసనాలు కల్పించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చినటువంటి ఆ సంస్కృతి మనది. అంతటి అద్భుతమైనటువంటి భారతీయ సంప్రదాయం మనది. అంతటి అద్భుతమైనటువంటి వివాహ వ్యవస్థ మనది. అంతటి గొప్పదైనటువంటి వివాహ వ్యవస్థను మనకు అందించినటువంటి ఆ ఋషులు ధన్యజీవులు శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందారు. అంతటి గొప్పది కాబట్టి వివాహ వ్యవస్థ. పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన వివాహ వ్యవస్థను అంగీకరిస్తూ మన పద్ధతిలో వివాహాలు జరిపించుకుంటూ మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలంతటినీ ఇనుమడింపచేసినటువంటి పరిస్థితి ఈనాడు మనకు ఎదురవుతున్నది. కాబట్టి అంతటి అద్భుతంగా బసవేశ్వర గంగాంబల వివాహం జరుగుతోంది. చక్కగా అలంకరించారు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. అవిరళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమల ధూప దీపంబులు నచ్చి మహాత్ములకు సాష్టాంగుడై అక్షణమ విభూతి విడ్యమ్ములర్పించి వచ్చిన వాళ్ళందరికీ అవిరళ నవ్య పుష్పాంజలులు, పుష్పాలతో నమస్కారాలు, పుష్పాలతో ఇచ్చి వారిని ఆ విధంగా ప్రవిమల ధూప దీపంబులు నచ్చి వీరశైవ మతములో ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ జంగమ దేవరులని, ఆ విధంగా గురువులు, పీఠాధిపతులు వాళ్ళందరూ వివాహానికి రాగా ప్రవిమల విశేషమైనటువంటి ధూప దీప నైవేద్యాలు ఇచ్చి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మహాత్ములకు సాష్టాంగుడై వచ్చినటువంటి పీఠాధిపతులకు గురువులకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నారు. అక్షణమ్మ ఆ క్షణంలోనే విభూతి వీడ్యములర్పించి విభూతి వీడ్యాలను అర్పించారు. ఏమిటి విభూతి వీడ్యము? వచ్చిన వారికి అతిథేవర ఆతిథ్యమే కరువైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రోజుల్లో విభూతి వీడ్యం అంటే ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. విభూతి వీడ్యం అంటే, వీడ్యము అంటే తాంబూలం. వీరశైవంలో జంగర దేవతలను, గురువులను, పీఠాధిపతులను ఆహ్వానించేటప్పుడు విభూతి కలిపి సమర్పించే తాంబూలమే విభూతి వీడ్యము. చూడండి ఎంత చక్కటిది. విభూతిని తాంబూలంలో కలిపి ఆ విధంగా వచ్చినటువంటి ఆ గురువులను, జంగమదేవరులను, పీఠాధిపతులను ఆహ్వానించేటప్పుడు వారి చేతులకు ఆ విధంగా సమర్పించి ఆ విధంగా వారిని స్వాగతం పలకడం అనేటటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం మనది. అంతగా గౌరవించేవాళ్ళు ఈ రోజులలో. ఆ రోజుల్లో ఆ విధంగా వివాహ సన్నివేశాలు జరిగేవి. వివాహం అంటే అంతే. వివాహం అంటే కలకాలం వధూవరులు శాశ్వతమైన సుఖ శాంతులతో కూడినటువంటి జీవనం కొనసాగించాలి. అందుకోసం ఏర్పాటు చేసింది కాబట్టి నవగ్రహాలు అన్నీ కూడా అనుకూలించాలి. కాబట్టి మానవుల యొక్క సంప్రదాయాలను భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అనేది మనకు నమ్మకం. అందుకనే వచ్చినటువంటి గురువుల యొక్క ఆశీర్వచనాలు, పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనాలు ఇవన్నీ కావాలి అంటే వారి యొక్క సాదర స్వాగతం కూడా అవసరమే. అంతటి గొప్పదైనటువంటి వివాహాన్ని నడిపిస్తున్నారు. కళ్యాణ కటక నగరాన్ని అలంకరిస్తున్నారు. ఎవరి వివాహాన్ని? బసవేశ్వర గంగాంబల యొక్క వివాహాన్ని. తరువాత చూడండి. కోలాటమును పాత్ర గుండ్లి పేరినియు కేలిక జోకయులీల నటింప పాయక చాంగుభలాయను శబ్దమాయతి నాక సంబంధి గూర్నిల్లా. చూడండి, నగర వీధులలో కోలాటాలు జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి నాట్య సంప్రదాయ రీతులన్నీ జరుగుతున్నాయి. ఈ రోజుల్లో వివాహంలో కోలాటాన్ని చూస్తామా? దైవికమైన వివాహాలలో చూస్తున్నాం. దైవ సంప్రదాయంతో కూడినటువంటి పరమ పుణ్యక్షేత్రమైన తిరుపతి మొదలగు ఆ దైవ కార్యక్రమాల్లోనే మనం ఇటువంటి చక్కటి పురాతనమైన నాట్య సంగీత రీతులను చూడగలుగుతున్నాం. కానీ ఈ
బసవేశ్వర పరిణయంలో కోలాటాలతోనూ గుండ్లి, పేరిని, గేలి, జోక మొదలగు అనేకమైన నాట్య రీతులతో చాంగుబలానుచు నాక సంబంధి స్వర్గలోకం వరకు పూర్తిగా ఆ శబ్దాల యొక్క ధ్వని వినిపించేటట్లుగా అందరూ ఈ పురాతనమైనటువంటి అప్పటికి అధునాతనమైనటువంటి సంప్రదాయాలను పాటిస్తున్నారు ఆ నగర వీధుల్లో. ఈ రోజుల్లో వివాహం అంతా పాశ్చాత్య సంప్రదాయంతో అలంకరణలతో ఆ విధంగా సాగుతోంది. కాబట్టి ఒక్కసారి ఈ కోలాటాన్ని చూడండి. కోలాటం ఎంత చక్కగా జరుగుతుంది కోలాటాన్ని. అలాగే ఈ కోలాటాన్ని ఒక్కసారిగా మీరు వినండి, చూడండి. ఈ కోలాటం తరువాత ఇంకో ప్రక్రియ. గుండ్లి అనేటటువంటి పురాతన నాట్య రీతిని ఒకసారి వీక్షించండి పిల్లలు. చూసినా దానిపైన అవగాహన కలిగి ఉందాం. ఎందుకంటే ఈ గుండ్లి అనేది పురాతనమైనటువంటి సంప్రదాయం. అభ్యాసకులు ఉన్నా నేర్చుకునే వాళ్ళు లేక ఇట్లాంటి ప్రాచీన విద్యలన్నీ అంతర్ధానమైపోతున్నాయి. అలాగే పేరిని చూడండి. పేరిని అనేటటువంటి ఒక నాట్య రీతి. వాళ్ళిద్దరూ ఎంత చక్కగా చక్కటి సమయస్ఫూర్తితో నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు నేర్చుకున్నటువంటి ఈ నాట్య కళ ఎంత శోభాయమానంగా ఉంది. తరువాత పాత్ర అనేటటువంటి ఒక నాట్య సంప్రదాయ రీతి. ఆ రోజుల్లో కళ్యాణకటక నగరంలో ఇప్పుడు మనం చూసినటువంటి నాట్యాలన్నిటినీ ప్రదర్శింపజేశారు బలదేవ దండనాయకుడు. పాత్ర అనేటటువంటి పురాతనమైన సంప్రదాయ రీతి. కేలికి అనేటువంటిది కూడా ఒక సంప్రదాయ రీతి. వీటికి సంబంధించినటువంటి విషయాలను మనం సేకరించడం జరిగింది. అలాగే తరువాత చూడండి. నలిరేగు వీణా వాద్యవతతులులియుచు లీలతో నొక్కటం రోయ ఆనంద గీతంబులగించువారు పూని శంకర గీతములు పాడువారు. మరి వీరశైవ మతంలో
ఉన్నాయి. ఇక్కడ చూడండి, శైవ సంఘాలన్నీ సభ తీర్చి ఉన్నాయి. మనకు వివాహం జరగాలి అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కుర్చీల మీద ఆసీనులై ఉంటారు. వానికి మరి పూర్వకాలంలో ఈ శైవ మతంలో వివాహం జరగాలంటే శైవ సంఘాలన్నీ కూడా అక్కడ కొలువు తీరున్నాయి. అన్ని రకాల యొక్క పెద్దలందరూ కూడా ఆ శైవ మహాసభలుగా చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడు బసవేశ్వరుని అలంకరించి ఆ వీధంతా కూడా మణి తోరణాలతో మకర తోరణాలతో అలంకరించి ఆ బసవేశ్వరుణ్ణి తీసుకువచ్చారు. మరి ఆ సమయంలో శైవ సంఘాలందరూ కూడా ఆసీనులై ఉన్నారటండి. అలాగే అప్పాద జలములు అభిషిక్తుడగుచు నొప్పి దివ్యాంబర యుగ్మంబు సాతి. ఆ పాదజలములు అంటే చూడండి, మనకి పాదజలములు అంటే ఆ శైవ మతం ఉన్నటువంటి పెద్దల యొక్క పాదాలు కడిగినటువంటి ఆ జలముతో, ఆ పాద జలముతో బసవేశ్వరిని అభిషేకించారట. ఆ పాద జలములతో ఆ బసవేశ్వరిని అభిషేకించినటువంటి వాళ్ళే ఆ శైవ సంఘాలన్నీ కొలువు తీర్చి ఉండగా ఆ పాద జలములతో చక్కగా ఆ బసవేశ్వరిని అలంకరించి మంచి దివ్యాంబర వస్త్రాలను, మంచి పట్టు వస్త్రాలను కూడా 2 పట్టు వస్త్రాలని ధరింపచేశారు. మేలు రకమైనటువంటి పట్టు వస్త్రాలను కూడా ధరింపచేశారంట. ఎక్కడ? ఆ బసవేశ్వరుడికి. ఆ శైవ సంఘాల యొక్క పాదాలు కడిగినటువంటి జలముతో బసవేశ్వరిని దీవించి ఆశీర్వదించి మేలు రకమైనటువంటి దివ్యాంబరమైనటువంటి 2 పట్టు వస్త్రాలను కూడా ధరింపచేశారట ఆ బసవేశ్వరుడికి. చూడండి, ఇప్పుడు విభూతి రేఖలతో మరి బసితంపు నిరపూత పలుచుగా పూసి నొసల త్రిపుండ్ర మెప్పసగ ధరించి భసిపూతంపు నిరుపూత పలుచుగా పూసి నొసల త్రిపుండ్ర మొప్పసగ ధరించి బసితము అంటే విభూతి. బసితము అంటే బూడిద రంగు విభూతిని పూశారంటండి. బసితంపు నిరుపూత పలచగా పూసి పలచగా విభూతి రేఖలని ధరించారు. మనకి శైవ ఆచారానికి మనం నిదర్శనంగా ఇలా అడ్డుగా 3 నామాలు పెట్టినట్లయితే శైవ మతము అంటాం. అలాగే నిడువుగా 3 నామాలు పెట్టినట్లయితే వైష్ణవం అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ పలచగా విభూతి రేఖల్ని పూశారు. నసల త్రిపుండ్రంబు మొప్పగా ధరించి, నొసట అంటే నుదిట భాగములో 3 రకాలైనటువంటి చూడండి, ఒకసారి పరిశీలించండి. ఆ నుదిటి పైన విభూతి రేఖలు చూసారా? ఇది శైవ మతానికి ఆచారం. శైవ మతస్థులు ఎక్కువగా నుదిటిపై విభూతి రేఖలని గీస్తూ ఉంటారు. కాబట్టి నుదిటిపై విభూతి రేఖలని పూశారంటండి. తరువాత ఇంకా ఏం చేశారంటే మౌలి ప్రాసార సుమంబుల దురిమి పోలగా రుద్రాక్ష భూషలు దాల్చి. మౌలి శిరస్సు భాగమున, మౌలి అంటే శిరస్సు భాగము. అందుకే బసవేశ్వరుడి యొక్క మౌలి భాగములో, శిరస్సు భాగములో ఏం చేశారంటే ప్రసార సుమంబుల దురిమి. ప్రసారము అంటే సుమములు అంటే పుష్పాలు. ప్రసార సుమములు దురిమి అంటే అప్పటే తెచ్చినటువంటి చక్కటి మంచి వాసనలు కలిగినటువంటి పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి మౌల భాగములో అలంకరింప చేశారట. ఇంకా ఏం చేశారంటే పోలగా రుద్రాక్ష భూషలు దాల్చి. శైవ ఆచారాల్లో ఒక గొప్ప ఆచారం ఏంటంటే రుద్రాక్షమాలలు వేసుకోవటం. కాబట్టి రుద్రాక్షమాలలు కూడా ధరించారట. ఎందుకంటే ఆ మౌలి భాగములో చక్కటి పుష్పాలని అదిమి పుష్పాలని అలంకరింపచేసి తరువాత ఈ మెడలో రుద్రాక్షమాలను కూడా ధరించారంటండి. రుద్రాక్షమాలలు చూసారా? రుద్రాక్షమాలలు ధరించినటువంటి ఆ బసవేశ్వరుని మీరు పరిశీలించండి. మరి ఆ రోజులలో ఆభరణాలు రుద్రాక్షలే ఆభరణాలు. ఇప్పుడంటే మనకి రకరకాలైనటువంటి వజ్ర వైఢూర్యాలు లేకపోతే మరి బంగారు ఆభరణాలు వేసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో శైవ ఆచారం వాళ్ళందరూ కూడా రుద్రాక్షమాలలు మాత్రమే వేస్తూ ఉండేవాళ్ళు. సారమైలింగ పసాయతంబనెడు పేరనుగల్గు కటారంబుగట్టి. సారమై అంటే గొప్పదైనటువంటి లింగపసాయతంబనెడి. లింగపసాయతము అనేటువంటి ఒక కటారము అంటే కత్తి.
ఒక గొప్పదైనటువంటి లింగపసాయతం అనేటువంటి ఒక గొప్ప కటారాన్ని, పేరు కలిగినటువంటి కత్తిని నడుముకి కట్టుకున్నారటండి. ఆ కత్తిని ధరించేవాళ్ళు. సహజంగా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటాయి. వివాహ వేడుకల్లో పెండ్లి కొడుక్కి రకరకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి. ఒక్కొక్క మతంలో కానీ ఒక్కొక్క కులంలో కానీ వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి. ఈ శైవ ఆచారంలో ఈ కత్తిని నడుముకు కట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ బసవేశ్వరుడు యొక్క నడుముకి కటారాన్ని, కత్తిని ధరింప చేశారంటండి. చూడండి, ఇట్టి ధన్యుడనౌదనే ఇప్పుడనుచు, ఇట్టి ధన్యుడనౌదనే ఎప్పుడనుచు దట్టడు బలదేవ దండనాయకుడు. బలదేవ దండనాయకుడు గంగాంబ యొక్క తండ్రి బలదేవుడు. బలదేవుడి యొక్క మేనమామ, అంటే బలదేవుడు మేనమామ, బసవేశ్వరుడికి మేనమామ బలదేవుడు. బలదేవుడి యొక్క కూతురు గంగాదేవి. కాబట్టి తన కూతురినిచ్చి ఇట్టిదౌ ధన్యుడనౌదనే, ఆహా ఇలాంటి వరుడు దొరికాడు నా కూతురికి అని చెప్పి నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు. ఇట్టి ధన్యుడనౌదును ఇప్పుడనుచు దట్టడు బలదేవుడు దండనాయకుడు. మంచి బల శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి సేనానాయకుడైనటువంటి ఆ దండనాయకుడైనటువంటి బలదేవుడు నా జీవితము ధన్యమైందని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, తన కూతు కామిని జనతిలకంబు ననుపమ శృంగారవనధి గంగాంబ. తన కూతు కామిని జనతిలకంబు అనుపమ శృంగారవనధి గంగాంబ. తన యొక్క కామినీ జన తిలకంబు, తన కూతురైనటువంటి గంగాదేవి ఎట్లాంటిది అంటే కామినీ జనక తిలకంబు. కామినీ జనక తిలకము అంటే ఏంటంటే స్త్రీలలో శ్రేష్టరాలైనటువంటి, స్త్రీలలో గొప్పవాళ్ళైనటువంటి కామిని అంటే స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి తన కూతురైనటువంటి ఆ గంగాదేవిని అనుపమ శృంగార వనధి గంగాంబ. అనుపమ శృంగార వనధి అంటే మిక్కిలి, శృంగారం అంటే అందమైనటువంటిదని, అనుపమ అంటే అందమైనటువంటిది, శృంగార వననిధి. వనము అంటే ఇక్కడ నీరు అని కూడా మనం చెప్పుకోవచ్చు, వనధి అంటే సముద్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందమునకు సముద్రము వంటి వ్యక్తి మన గంగాంబ. ఆ గంగాదేవిని తనకు ఇవ్వటం వలన, తగినటువంటి వరుడికి ఇవ్వటం వలన నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాడు ఆ బలదేవుడు, దండనాయకుడైనటువంటి ఆ బలదేవుడు. చూడండి, గంగాదేవిని అలంకరించి తన వరుడైనటువంటి బసవేశ్వరుడికి ఇవ్వడం జరిగింది. చూడండి, తోటిచ్చి ఎట్లు భక్తులను మృక్కించి ఏటేర శుభచేష్టలెదురు కొనగా. సహజంగా కన్యను అలంకరించి తీసుకునేటప్పుడు పేరెంట్ అంటారు కూడా తీసుకొని వస్తూ ఉంటారట. తోటెచ్చి అట్లు భక్తులు మృక్కించి, కన్యను అలా తీసుకొని వచ్చి భక్తులందరికీ కూడా మృక్కించాడటండి. ఎవరు? తన తండ్రి. ఆ శైవ భక్తులందరికీ కూడా, శైవ మత సంఘ పెద్దలందరికీ కూడా మృక్కించి ఏటేర శుభచేష్టలు ఎదుర్కొనగా. శుభచేష్టలు అంటే శుభ శకునాలు ఎదురవుతూ ఉండగా ఆ గంగాదేవిని తోడ్తిచ్చారటండి ఆ శైవ భక్తులందరూ కూడా. చూడండి, ఆ శైవ స్త్రీలు గంగాదేవిని అలంకరించి శైవులందరి చేత ఆశీర్వాదం తీసుకొని తెచ్చి అంటే ఆ వివాహ వేడుకల దగ్గర మధ్యలో వివాహ వేదిక దగ్గరికి గంగాదేవిని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి శివభక్త వనితలు ససలు చల్ల శివబలం బగ్గలించిన ముహూర్తమున వేదోక్తు శివధర్మ విధి బసవునికి గాదిలి సుత పెండ్లి గావించెనంత. వేదోక్తి వేద మంత్రాల మధ్య మరి శివధర్మ విధి ప్రకారముగా గాదిలి సుత పెండ్లి గావించే తన కుమార్తె అయినటువంటి గంగాదేవిని బసవేశ్వరునికిచ్చి ఒక శుభ ముహూర్తాన్న శుభ శకునాలు ఎదురైన తరువాత వేదోక్తంగా వేద ధర్మ విధిగా శైవ మత ఆచార సాంప్రదాయాలతో మరి వివాహ వేడుకలు అనేటువంటివి చక్కగా జరిగాయి. ఇక ఏ విధంగా జరిగాయి అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, గంగాదేవి యొక్క తండ్రి బలదేవుడు, బలదేవుడి యొక్క మేన అల్లుడు బసవయ్య, ఆ వివాహ వేడుక అంతా కూడా చక్కగా జరిగింది. పరిశీలించారు కదా. ఇప్పుడు ఒక సహజంగా ఏ తండ్రి అయినా అల్లుడు మంచివాడు దొరకాలని ఆశిస్తూ ఉంటారు. మనకి ఒక నానుడు ఉంది పెళ్లి గురించి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. పెళ్లికి వెళ్ళేటప్పుడు కన్యా వరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవ కులమిచ్చంతి మృష్టాన్న మితవే జనాహ అంటారు.